హాయ్ బ్రదర్. హాయ్ బ్రదర్. ఫేవరెట్ హీరో ఎవరన్నా? పీకే ఆల్మోస్ట్. పవన్ కళ్యాణ్ గారు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకు ఇష్టం అన్న మీకు? సో మీకు తెలుసు కదా ఆల్రెడీ ఆయన డిప్యూటీ పిఎం అయిన దగ్గర నుంచి డిప్యూటీ సీఎం అయిన దగ్గర నుంచి ఏం చేస్తున్నాడు మీరు చూసారు ఆల్రెడీ. అండ్ ఆల్మోస్ట్ ఆయన ఏదో ఇష్యూ కోసం ఆయన 5 AM వర్క్ చేసి వెళ్ళాడు. సో పేద ప్రజలు దానికోసం. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎలా ఉన్నారంటే, ఒక ప్రాబ్లం ఉందంటే ఎగేసుకుని వెళ్ళిపోతున్నారు. అక్కడ ఎవరున్నా అయినా కూడా అయినట్లేదు. మొన్న రీసెంట్ గా కూడా మనం చూస్తే కాకినాడ బోట్ లో కూడా ఇట్లా రైస్ అక్రమంగా వెళ్తుందని చెప్పి కొంచెం ఇన్ఫర్మేషన్ రాగానే తుఫాన్ వస్తుంది, వెళ్ళడం మంచిది కాదు సముద్రంలో కన్నా, కానీ అంటే ఎవరి మాట వినకుండా వెళ్ళి ఆ షిప్ పట్టుకొని దాన్ని సీజ్ చేశారు. సో అలాంటి లీడర్ని చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది అండ్ మీ ఒపీనియన్ ఏంటి ఆ ఇన్సిడెంట్ పైన? సో దీని అన్నిటికీ మనం వన్ వర్డ్ చెప్పాలంటే ట్రూ ఇన్స్పైరింగ్. ఒక 1 minute మాట్లాడితే ఏం మాట్లాడతారు? 1 minute అంటే ఏమన్నా. సో ఇప్పటివరకు మనం చాలా మంది చూసాం, మనం సీఎం కానీ సీఎం అండ్ డిప్యూటీ సీఎం చాలా మంది చూసాం, కానీ ఇంత షార్ట్ టైంలో చేసింది అయితే ఈయన అనిపించింది నాకైతే. షార్ట్ టైం మీకు ఎలా అనిపిస్తుంది? ఆయన దగ్గర నుండి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక పొలిటీషియన్ గా? ఆఫ్ కోర్స్ సీఎం ఫర్ ద నెక్స్ట్ టైం. ఓకే అన్న, ఇప్పుడు ఆయన సినిమాలు కూడా చాలా వరకు మిస్ అవుతున్నా అంటే ఏమైనా ఫీల్ అవుతున్నారా? అంత అనిపించలేదు, ఎందుకంటే అక్కడ అది పాలన అయితే బాగుంది కదా, సో దానివల్ల అయితే అంతగా అనిపించలేదు నాకైతే. ఓకే అన్న, ఇప్పుడు ఆయన సినిమాలో 3 ఉన్నాయి లైన్ లో, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, హరిహర వీరమల్లు. మీ ఫేవరెట్ మూవీ ఏదన్నా? వెయిటింగ్ ఫర్ హరిహర వీరమల్ల. హరిహర వీరమల్లు అంటే ఆయన ఇంతవరకు అలాంటి జానర్ చేయలేదనా, లేకపోతే ఎందుకు ఆ టైప్ చేయలేదు అనిపించింది, అదే దానికోసమే. సో మాస్ లుక్. ఓకే అన్న, ఇప్పుడు రీసెంట్ గా నిన్న 5 kilometers ఒక గిరిజన కొండకు నడుచుకుంటూ వెళ్ళి మరి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు. రోడ్ వేస్తానని చెప్పి వాళ్ళకి మాట ఇచ్చాడంట కొన్ని ఇయర్స్ క్రితం. ఆ మాట గుర్తు చేసుకుని మరి వాళ్ళ కొండకి వెళ్ళి నిన్న నడుచుకుంటూ వాళ్ళ ప్రామిస్ నిలబెట్టుకున్నాడు. నిన్న వెళ్ళి శంకుస్థాపన చేస్తాడు. మీకు ఎలా అనిపిస్తుంది ఆయన గురించి? అనిపించడానికి అంటే అయితే ఏముందని అసలు తెలిసిందే కదా ఆయన గురించి, వాళ్ళు చూసాం ఆల్రెడీ. సో ఖచ్చితంగా అవుతుంది, ఆయన ఒకసారి మాట ఇచ్చినట్టు అవుతుంది. సో మనం మీరు చూసినట్టుగా పోర్ట్లో చూసారు కదా, ఏమన్నా ఒకసారిగా సీజ్ ద షిప్. అదే అంటే చాలా మంది పొలిటీషియన్స్ కానీ బిజినెస్ మ్యాన్స్ నుంచి కూడా చాలా ప్రెజర్ ఉన్నా కానీ ఏం పట్టించుకోకుండా చాలా డేర్గా వెళ్ళి చేశారని చెప్పి చాలా మంది అప్రిషియేట్ చేశారు. సో మీకు ఎలా అనిపిస్తుందండి అలా చేయడం ఆయనకి ఏమైనా ఇబ్బంది అవుతుందంటారా ఫ్యూచర్లో? అంత పొలిటికల్గా అయితే అవ్వచ్చు, మేబీ ఆ పొజిషన్లో ఉంటే ఎవరికైనా అవ్వచ్చు. ప్రెషర్ అనేది ఉంటుంది, లేకుండా అయితే ఉండదు. బట్ హీ కెన్ హ్యాండిల్. ఓకే అన్న, అంటే మనం రానున్న రోజుల్లో ఆయన మనం కేంద్ర స్థాయిలో చూడొచ్చా? కేంద్ర స్థాయిలో అన్నది చూడాలి. నెక్స్ట్ సీఎం అయిన తర్వాత బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇట్. అంటే చాలా మంది ఏమంటున్నారంటే, మొన్న మహారాష్ట్రలో తను క్యాంపెయిన్ చేశాడు, చేసిన అన్ని చోట్ల అందరు గెలిచారు అక్కడ. సో అదొక హిస్టరీగా మారింది. ఏమంటున్నారంటే అందరూ ఈసారి నెక్స్ట్ డైరెక్ట్ కేంద్రానికి పట్టుకెళ్దాం అని చెప్పి చాలా మంది చూస్తున్నారట అని నవ్వడేది. మీకు ఏమనిపిస్తుంది? కేంద్రానికి వెళ్ళాలా, రాష్ట్రాల్లో ఉండాలా? మీకు ఎలా ఉంది మీ ఒపీనియన్? ఆఫ్ కోర్స్ అంటే యాజ్ ఎ ఫ్యాన్ గా కాకుండా, సో మనం చూస్తున్నాం కదా ఆల్రెడీ, అంటే సీఎం వరకు ఆగకుండానే పిఎం వరకు వెళ్తే బాగుంటుంది. ఓకే అన్న, ఇప్పుడు ఒకవేళ ఇన్ కేస్ రామ్ చరణ్ తేజ్ గారి సినిమా గేమ్ చేంజర్ వస్తుంది, ఆ సినిమా పైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? అర్థం కాల. రామ్ చరణ్ తేజ్ గారి గేమ్ చేంజర్ సినిమా వస్తుంది సంక్రాంతికి, మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి అండ్ మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏమో నాకైతే అంతగా, బట్ ఓకే. ఓకేనా, సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి, గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నా. మీ ఫేవరెట్ మూవీ ఏదన్నా? ప్రజెంట్ అయితే ఫ్యామిలీ ఆడియన్స్ కాబట్టి మేము సంక్రాంతి వస్తున్నా అయితే బాగుంటుంది అనుకుంటున్నాం. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది కాబట్టి అంతే. థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్స్.